హరి ఓం నమో నారాయణాయ నమః. సృష్టించుకునే వాళ్ళు మనసు బలహీనంగా ఉండి నేను చేసింది తప్పు ఒప్పు ఎవరు నన్ను ఇలా అన్నారనో, ఒకరు ఏదో తప్పు పట్టారనో, లేదు ఇంకేదో అనేక సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. ఒక భార్య ఒక భర్తని అనేక రకాలుగా చెడ్డగా దేంట్లో పెట్టిందని ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదో మంచి వృత్తిలో ఉండడు. అటువంటి ఆ వ్యక్తి పరువు అనేదంతా ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు చేసుకోవాలి? తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? ఈ సమాజంలో ఎంతో గొప్పవాళ్ళు తప్పులు చేసి గొప్పవాళ్ళు అయిపోతున్నారు. పేదవాడుగానే ఉంటున్నాడు, కోటీశ్వరుడుగా వెళ్ళిపోతున్నారు. కారణమేమి? మన మనసుని మనం విశాలం చేసుకోలేకపోవడం. మనం మనసుని ఒక బావికి స్థిరమైనటువంటి కప్ప బావిలో ఉండే బావి ప్రపంచం అనుకుంటుంది. ఇది మనకు తెలిసింది. కానీ అది బావి నుంచి బయటికి రాదు. ఎందుకు? అది బయటికి వచ్చే శక్తి దానికి లేదు. వెలుపల కూడా జీవించగలదు, కానీ అది తెలియదు. సరే, ఎవరో ఒకరు ఇతన్ని బయట వేశారనుకుందాం, అది అప్పుడు తెలుస్తుంది. ఓహో, ఇక్కడ ఏదో భూమి ఉంది అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇలా అదేం చేస్తుంది? ఇంకొంచెం పాక్కుంటూ పోతుంది. పోయే కొద్ది దానికి అక్కడక్కడ క్రిములు దొరుకుతుంది, తింటా కూర్చుంటుంది. ఈ చెట్ల కింద ఏడో నీళ్ళలోనే ఎగురు కూర్చుంటుంది. కనుక మన బావిలో కప్పలాగా ఉండిపోకూడదు, గానిగెద్దులాగా ఒకే దగ్గర తిరుక్కుంటూ ఉండకూడదు. మనం కాదు, మనసుని తిప్పకూడదు. సమస్య వచ్చింది, మనసుని విశాలం చేయాలి. చేసి దీనికి పరిష్కారం ఎక్కడుందో మనమే ఎత్తుక్కోవాలి. ఎంతోమంది మేధావులు గొప్ప గొప్పవారు మానసిక విశ్లేషణ చేసి ఉంటారు. నీ ఆలోచనలకు తేడా ఉంది, నువ్వు ఆలోచన విధానంలో తప్పు ఉంది, నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే అట్లే ఉంటావు. నేను సేవకుడిగానే ఉండిపోతానంటే సేవకుడిగానే ఉంటావు. ఎందుకు? అదంతే. లేదు, కొంతకాలం ఉండి కొందరికి ఆలోచన వస్తుంది, నేను ఎందుకు గొప్పవాడు కాకూడదు, ఒకరికి సేవ చేసి ఒకరి బానిసకి ఎందుకు బతకాలి, ఎవరికో బానిసకి ఎందుకు బతకాలి. సంపాదన, ఆదాయము ఇవన్నీ ఏమీ లేకుండా ఎవరికో దగ్గరికి వెళ్ళి బానిసగా వాళ్ళు చెప్పిన పరిగణ పనులను చేసి పాపాలు మనం ఎందుకు అంటగట్టుకోవాలి? మనం ఎందుకు పాపకర్మలో ప్రవేశించాలి? అదే ఒక మంచి వ్యక్తి దగ్గర, ఒక ధర్మపరుడి దగ్గర, నీ దగ్గర వ్యక్తి దగ్గర పనిచేయి, నీకు న్యాయం జరుగుతుంది. అప్పుడు జ్ఞానం కూడా వస్తుంది. ఈ వ్యక్తి ఎలా ఇట్లా ఈ స్థితికి వచ్చాడు, ఈ స్థితికి రావడానికి ఇంకేం కారణము ఆలోచించు. అలా ఆలోచించలేకపోవడమే మనం సేవకులుగానే ఉంటాం, కూలిగానే ఉంటారు. ఇక అందరినీ ఈ విధంగా చేసుకొని కోటీశ్వరులు అవుతూనే ఉంటారు. కోటీశ్వరులు ఎట్లా అయ్యారు? ఒకప్పుడు నీలాగా ఉన్నోళ్ళే, మనలాగా ఉన్నోళ్ళే. కానీ ఆలోచించే విధానం వేరు వాళ్ళది. వాళ్ళు ఏమవుతుంట, వాళ్ళలో ఎప్పుడో ఒక సంఘటన జరిగి ఉంటుంది, ఎవరో ఏదో అని ఉంటారు, వెంటనే ఆలోచనలు మార్చుకుంటారు. నేను ఎందుకు ఇక్కడ అనిపించుకుంటూ బతకాలి, నేను ఎందుకు ఇలా కాలేను అనుకుంటే అంత కాకపోయినా 25% గొప్పవాడవుతావు, సంపాదిస్తావు, పెంచి పేరు తెచ్చుకుంటావు. అది ఆలోచనలోనే ఉంది మనలో. అంటే కనుక ఈ భయము కానీ, వ్యతిరేక ఆలోచనలు కానీ, అనుకూలమైన ఆలోచనలు కానీ ఇవన్నీ మనలోనే ఉంది. మనం ఆలోచించే విధానం మార్చుకున్నామంటే గొప్పవాళ్ళం అవుతాం. లేదు, ఎవరో ఒకరు చెప్తున్నారు దానికి బతుకుతాం సారీ ఇది అనుకుంటే అక్కడికి ఉండిపోతాం అని చెప్తాడు వివేకానంద స్వామి. మీరు సింహం అనుకోండి, సింహాన్ని గుర్తు చేసుకోండి, మీరు అక్కడ ధైర్యం వస్తుంది, పోరాడే పటిమ వస్తుంది. సరిహద్దుల సైనికులు అదే ఉంటారు. వాడు ప్రాణాలు లెక్క చేయరు. వాడు ఎవరికైతే ప్రాణాల మీద తీపి ఉండదో, ప్రాణాల మీద లెక్క చేయరో, దేశ రక్షణ కోసం, మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తున్నారు. అక్కడ సమాజంలో ఉండి అంత గొప్ప గొప్ప పేరు తీసుకుని కొంతమంది సమాజంలో ఉండేవాళ్ళని బానిసలుగా మార్చుకుంటున్నారు. అంతకంటే ఇంకేం కాదు ఇక్కడ. ఎందుకంటే ఏదో అభిమానం, పిచ్చి అభిమానం, దీన్ని వదులుకోండి. బానిసగా మారేది వదులుకోండి. మీ ఆలోచనలు ఎవరికి బానిస కాకూడదు. మీ ఆలోచనలకు మీరే స్వతంత్రులు, మీకే వ్యక్తిత్వం ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. స్వతంత్ర భారతదేశంలో సార్వభౌమాధికారం కలిగినటువంటి భారతదేశం పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. అయితే పేదవాళ్ళు ఎందుకున్నారు, భిక్షగాళ్ళు ఎందుకున్నారు అంటే సమాజంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే కొంచెం ఆలోచించేవాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా గొప్పగా ఆలోచించేవాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. అంటే మీ చదువు కాదు ముఖ్యం, సంస్కారం ముఖ్యం,
మనల్ని మనం మార్చుకోవడం ముఖ్యం. మన ఆలోచనలు వస్తున్నాయి అంటే వ్యతిరేకంగా నేను అనుకూలంగా ఎందుకు ఆలోచించకూడదు, నేను దాన్ని ఎందుకు సాధించలేను. హిమాలయ పర్వతాన్ని ఎక్కినటువంటి టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళు అనేక మందికి సగం దిగేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అతి సాహసంతో ధైర్యంతో పట్టు వదలకుండా ఎంతో కష్టాలు కూర్చొని ఎక్కారు హిమాలయ శిఖరాలను. మొట్టమొదటి ఎక్కిన వ్యక్తులుగా వీళ్ళిద్దరు మిగిలారు. అంటే ఎవరు? వాళ్ళు మనుషులే. స్పేస్లో, ఆకాశంలో ఈ యొక్క అనేక స్కై ల్యాబులు అయిన కట్టుకొని దాంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు? అమిత ధైర్యవంతులే. అంటే వాళ్ళకంత ప్రాణం మీద లెక్కలేదు. కానీ తన కార్యం ప్రపంచంతో చెప్పుకోవాలి.